దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిఏవి పాఠశాలలో స్థానిక ముస్లింలకు అడ్మిషన్ సీట్లు ఇవ్వడం లేదని, అనవసర విభేదాలను సృష్టిస్తే ఊరుకునేది లేదని దేవాపూర్ ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్ ఖాదిర్ అన్నారు. కాశీపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 2న ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు ఎండి అలీ దేవాపూర్లోని డిఏవి పాఠశాలలో ముస్లిం పిల్లలకు సీట్లు ఇవ్వడం లేదని అసత్యపు ఆరోపణ చేశారని, అది అవాస్తవమన్నారు. అలీ తన స్వప్రయోజనాల కోసం ముస్లిం మైనార్టీల పేరు వాడుకుంటున్నాడని, పాఠశాల యాజమాన్యాన్ని తప్పుపట్టే విధంగా ప్రగల్భాలు పేలుతున్నాడని అన్నారు. అనవసర విభేదాలకు తావేవద్దని సూచించారు. ఇప్పటికే పాఠశాలలో 30 అడ్మిషన్లు జరగా 8 మంది ముస్లిం పిల్లలకు సీట్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 8 మంది పిల్లలకు సీట్లు ఇచ్చినప్పటికీ మైనార్టీ పిల్లలకు సీట్లు ఇవ్వడం లేదని అలీ ఆరోపణ చేయడం సరికాదన్నారు. లేనిపోని ఆరోపణ చేస్తూ సొంత ప్రయత్నాలకు పాల్పడుతున్నాడని, మైనార్టీల పేరు చెప్పి పబ్బం గడుపుకోవడం సరికాదని, తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. మైనార్టీలు కాని పిల్లల్ని తీసుకొచ్చి మైనార్టీలని సీట్లు ఇవ్వాలని అడగడం సరికాదన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకుండా ఎలానే చేస్తే గతంలో అలీ చేసిన బండారాన్ని బయటపెట్టడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్ ఖాదీర్, ఎండి షాగిర్, కలీం, రెహమాన్, షాకిర్ ఖాన్, హైదర్ ఖాన్, మహమ్మద్ గౌస్, సాజిద్లు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మొన్న మంగళవారం రోజు 2వ తారీఖున మండల్ ప్రెసిడెంట్ ఎంఐఎం అలీ గారు ప్రెస్ మీట్ పెట్టి డిఐవి స్కూల్ గురించి మైనారిటీ ముస్లిం పిల్లలకు సీట్లు ఇస్తలేరని చెప్పింది. అది సరికాదు, వాస్తవం ఏమీ లేదు దాంట్లో, అవాస్తవాలు అవన్నీ, అన్ని అబద్ధాలు. ఆయన సొంత లావాదేవీల కోసం, ఆయన సొంత పనుల కోసం ఇష్టం ఉన్నట్టు డిఐవి మీద ఆరోపణలు చేయడం, ఇది మేము ఖండిస్తున్నాం. ముస్లిం మైనార్టీ పేరు పెట్టుకొని ఇష్టం వచ్చిన రాజకీయాలు రాజ్యం చేస్తే మైనార్టీ మెంబర్స్ ఎవరు ఊరుకోరు. దయచేసి మీ తీరుని మార్చుకోవాలి, లేకపోతే మేము దీనికి తీవ్రమైన పరిణామం ఉంటుంది. ముస్లిం మైనార్టీ పిల్లలకు సీట్లు ఇస్తలేరని అన్నారు. ఇదే సంవత్సరం ఫస్ట్ ఈ నెలలనే, ఈ సంవత్సరంలో డిఐవి స్కూల్ వాళ్ళు 30 అడ్మిషన్లు చేశారు. 30 అడ్మిషన్ల వల్ల డిఐవి స్కూల్ వాళ్ళు మైనారిటీ పిల్లలకు 8 మందికి సీట్లు ఇవ్వడం జరిగింది. 30 అడ్మిషన్లలో 8 సీట్లు అంటే పర్సెంటేజ్ వేసుకున్నా కానీ మైనారిటీకి ఇచ్చిన ఎక్కువనే అని నాకు భావిస్తాను. కాబట్టి దయచేసి నీ సొంత లావాదేవీలు ఏమన్నా ఉంటే దయచేసి పక్కకు చూసుకో. నువ్వు ఇదివరకు ఏం చేసినావో ఏం చేయలేదో నీ పర్సనల్. ఇది మైనారిటీ పేరు పెట్టి మాట్లాడినావు కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం, ముక్త కంఠంగా ఖండిస్తున్నాం దీన్ని. నువ్వు పోయి మాట్లాడి డిఐవి హెడ్ మాస్టర్తో ఏం మాట్లాడినావు, ఏం మాట్లాడలేదు. డిఐవి స్కూల్కి వెళ్ళి మేము మాట్లాడినాం, మేమందరం మైనారిటీ పేరు మీద ఒక్కరు పోలే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం పోయినా ఇంకా మంది ఉండే డిఐవి స్కూల్కి పోయి హెడ్ మాస్టర్ గారికి డాటా కావాలని చెప్తే లాస్ట్ ఇయర్లో ఇచ్చారు, ఈ ఇయర్ది కూడా చూపించారు. డాటా పేపర్ డాటాలో 30 మెంబర్స్కి అడ్మిషన్లు తీసుకుంటే 8 మెంబర్స్ మా మైనారిటీ పిల్లలై ఉండే అడ్మిషన్లు డిఐవి స్కూల్ వాళ్ళు చూపించినవి. బాబు అలీ గారు, మీరు మీ తీరుని మార్చుకోండి. ఎంఐఎం పేరు చెప్పుకొని మీరేమన్నా చేసుకోవాలి. ముస్లిం మైనారిటీ దేవాపూర్ మైనారిటీ, దేవాపూర్ ముస్లిం అని పెట్టి మీరు చేస్తే మాత్రం బాగుంటుంది. దీన్ని మేము ఏకరూపంగా అందరం ఖండిస్తున్నాం. దీన్ని నువ్వు ఏదో నీ లావాదేవీలు అంటావా ఏమంటా, నీ పర్సనల్, అది నాకు సంబంధం లేదు. కులం పెట్టి మాట్లాడినావు కాబట్టి మంచిగా ఉండదు ఈ మాట. ఇప్పుడు నీ విలేజ్ ప్రెసిడెంట్, మైనారిటీ విలేజ్ ప్రెసిడెంట్కి నిన్న అడ్మిషన్ ఇచ్చారు కదండి, అది ఎట్లా ఇచ్చారు? నాన్ మైనార్టీ, నీ మైనార్టీ లెటర్ ప్యాడ్ మీద నాన్ మైనార్టీ పేపర్ తీసుకెళ్ళి 7th క్లాస్ ఎగ్జామ్ రాపిస్తే 60కి 1 మార్క్ వచ్చిన తర్వాత ఏ స్కూల్ కూడా ఆయనకి సీట్ ఇచ్చేది? ఫుల్ మార్క్స్ 60కి 1 మార్క్ వచ్చింది. నువ్వు మైనార్టీ అని చెప్పి చూపించుకుంటాను. ఆయన మైనార్టీ అని నాన్ మైనార్టీ పేరు పెట్టుకొని నా చుట్టమని చెప్పి ఇంకొకరిని తీసుకోపోయాను. ఆయన అడిగట్లేదా కులం కదా, పేరు చెప్తేనే చెప్తాడు కదా మైనార్టీయా కాదా అని. కాదు సార్ నా ఫ్రెండ్ అంటాడు. సరే మరి వాని పేరెంట్స్ని ఏమన్నా తీసుకెళ్ళినావా? అది కూడా లేదు. దయచేసి నువ్వు నీ తీరుని మార్చుకోవాలి. ఏంటంటే కలిసి ఉన్నాం, కరెక్ట్ ఉన్నాం అని చెప్పి దయచేసి మాట్లాడుతున్నాం. దీంట్లో విభేదాలు వస్తే మాత్రం వదిలేదు ఉండదు. అలీ గారు మైనార్టీ మండల్ ప్రెసిడెంట్ గారు
దయచేసి మైనారిటీని ఎంఐఎంని హైదరాబాద్ నుంచి దేపూర్ వరకు బదలాం చేసి పనులు చేస్తాను. ఇంతవరకు నువ్వు ఎన్ని అవకతవకలు చేసినావు, మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ టైం ఇట్లా అయితే ఆ ప్రూఫ్లను కూడా బయట పెడతాం. లాస్ట్ ఇయర్లో ఎంత తీసుకున్నావు, ఎంత వాపస్ ఇచ్చినావు సీట్ రాకపోతే. దయచేసి మా నోరు లిపియకండి, మీ పర్సనల్ ఏమన్నా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.